కర్ణాటక బ్యాంకులో అకౌంట్ హోల్డర్కు తెలియకుండానే డిపాజిట్ క్యాన్సిల్ చేసిన అసిస్టెంట్ మేనేజర్ కె మధు. హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు బాబు ఐస్ క్రీం ఎదురు వీధిలో ఉండే కర్ణాటక బ్యాంకులో ఒక అసిస్టెంట్ మేనేజర్ చేసిన పని అంతా ఇంత కాదు. అకౌంట్ హోల్డర్ పేటేటి రాజేశ్వరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే డిపాజిట్ చేసిన బాండును క్యాన్సిల్ చేశాడు. దీనిపై అడగడానికి వచ్చిన పేటేటి రాజేశ్వరి భర్త హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ విచారణ అడగగా సరైన సమాధానం ఇవ్వకుండా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని, మేము చేసేది ఇంతే అని అన్నారు. హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ తెలిపారు. కర్ణాటక బ్యాంక్ కె మధు అసిస్టెంట్ మేనేజర్ని వెంటనే అధికారులు చర్యలు తీసుకొని విధుల నుండి తొలగించాలని కోరారు. లేని ఎడల కర్ణాటక బ్యాంక్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని అన్నారు. అలాగే మహిళల చేత బ్యాంక్ ముందు వంట కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నా పేరు పేటేటి రాజారావు. నెల్లూరులోని ఒక కర్ణాటక బ్యాంకు బాబు ఐస్ క్రీం ఎదురుగా ఉంది. ఈ బ్యాంకులో డిపాజిట్లు వేస్తే ఆ డిపాజిట్లని మనకు తెలియకుండా వాళ్ళు ఈ విధంగా ఆ డిపాజిట్ లేకుండా కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఒక చీటింగ్ చేస్తున్నారు. ఈ చీటింగ్ బ్యాంకులో ఎవరు కూడా డిపాజిట్ వేయటం కానీ ఈ విధంగా ట్రాన్సాక్షన్ జరపటం కానీ ఏది కూడా చేయబాకండి. ఈడ అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి కె మధు అనే అతను పెద్ద చీటరు. ఒకటే నేను చెప్పేది, ఆ చీటర్ అయినటువంటి ఒక అసిస్టెంట్ మేనేజర్ని ఇమీడియట్లీ విధుల్లో నుంచి తొలగించాలా. లేకపోతే నేను ఈ విధంగా మహిళలందరూ కూడా జరిగినటువంటి అన్యాయాలందరికీ కూడా తెలియజేసి వారి ద్వారా బ్యాంకు ముందు వంటవారు కార్యక్రమం చేసి ఇమీడియట్లీ ఈ విధంగా యాక్షన్ తీసుకోవడానికి కూడా రాష్ట్ర వ్యాప్తం కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను అనేది ఒకటే, ఈ కర్ణాటక బ్యాంకుకి ఒక మంచి గుడ్ విల్ ఉంది. ఈరోజు ఈ విధంగా విషయం ఏంటంటే, డిపాజిట్లను కూడా ఒక పార్టీ సంతకాలు లేకుండా కూడా ఆయన డిపాజిట్లను క్యాన్సిల్ చేస్తున్నాడు. అందువల్ల ఆర్ఓ గారు అయినటువంటి మన హైదరాబాదు హెడ్ ఆఫీసు శ్రీకాంత్ సారు ఇమీడియట్లీ ఈ విధంగా అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి కె మధు గారి మీద, ఈ చీటర్ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని విధులను తొలగించాలా. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా చేపడతాం. నేను ఒకటే తెలియజేసేది, ఈరోజు కాదు, మా బ్యాంకీ గతంలో కూడా మా తల్లిదండ్రుల కానించి కూడా మా కర్ణాటక బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి. కానీ మా మిస్సెస్ పేరు మీద ఈ విధంగా డిపాజిట్లు 30 లక్షల రూపాయలు దాకా ఉంటే దాని మీద అవసరమైతే లోన్లు తీసుకోవటం ఆ విధంగా చేసుకుంటా ఉన్నాము. ఈ మధ్యకాలంలో ఈ విధంగా ఒక గత 2-3 రోజుల్లోగానే ఈ విధంగా మా భార్యకి సంబంధం లేకుండానే, మా భార్యకి సంతకం లేకుండానే 9 లక్షల రూపాయల దాకా డిపాజిట్లు మాకు తెలియకుండానే క్యాన్సిల్ చేసేసారు. అసలు డిపాజిట్లు క్యాన్సిల్ చేసిన విషయం కానీ తెలపటం కానీ ఏది కూడా ఫోన్ చేయడం కానీ ఎలాంటివి చేయలేదు. దానికి కారణం ఏంటంటే, ఈ విధంగా అసిస్టెంట్ మేనేజర్ మధు చేశాడు. అందువల్ల ఆ చీటర్ని ఇమీడియట్లీ విధుల నుంచి తొలగించాలా. లేని వల్ల పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నాం.